ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానం చక్కటి కార్యక్రమం మీ అందరూ మార్నింగ్ రోజు వింటున్నారు, చూస్తున్నారు. ముఖ్యంగా దేవుడు మనకిచ్చే శ్రేష్టమైనటువంటి చక్కటి వాక్కు రేమ కదండి. ఈరోజు ఎంతమంది వింటున్నారో మీ హృదయాల్లో దేవునికి చోటు ఇవ్వండి, మీ జీవితాలను దేవుని సమర్పించుకోండి. ముఖ్యంగా ప్రార్థనతో కొత్త సంవత్సరంలో మీరు కొనసాగాలి. మీకోసం రోజు నేను ప్రార్థన చేస్తున్నా, మార్నింగ్ ఈవినింగ్. ఎవరు మిస్ అవ్వకండి, పాలు పొందండి. రెండవదిగా, ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? మీ కుటుంబాలు ప్రార్థనతో వాక్యముతో దినం స్టార్ట్ కావాలి. ఇంకా రక్షణ లేని బిడ్డలు, యేసు రక్షకుడు నీ కొరకు మరణించి తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. యేసు ప్రభువు నమ్మితే నిత్య జీవం, పరలోకం, పాపక్షమాపణ. ముఖ్యంగా మీరు ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలు ఉన్నా, దేవుని కృప మిమ్మల్ని వెంటాడబోతున్నది. ఆయన కనికరం మీకు తోడుగా ఉండబోతుంది. కాబట్టి ప్రార్థన ఆత్మతో ఉండండి. కొత్త సంవత్సరం పాట వింటున్నారా? ఆకాశ వాకిళ్ళను తెరిచి పాట అందరు విని రిసీవ్ చేసుకొని, పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో ఉంది. కొత్త సంవత్సరం ఈ ఇయర్ వాగ్దానంతో పాట మనందరి ఆత్మీయ ఎదుగుదలకి. కాబట్టి దేవుడి దీవెన. చదువుకుందాం. చక్కటి మాట నేను చదువుతున్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు నీ కొట్టలో ధాన్యం సమృద్ధిగా ఉండను, నీ గానుగుల్లో క్రొత్త ద్రాక్షారసం పైకి పొరలి పారును. దేవుని మాట వినేవారికి క్రొత్త బ్లెస్సింగ్. మిమ్మల్ని నేనేం కోరుకోవట్లే, మీకు వాగ్దానం ఇచ్చే పైభాగం మళ్ళీ నేను చెప్తున్నా. నువ్వు దేవునితో ఉండాలి, దేవుని మాటలు నీలో ఉండాలి. ఈ రెండే ఇయర్లో. ఒకటి, మీరు ప్రభువుకు దగ్గర ఉండాలి, దేవుని మాటకి నువ్వు విధేయత చూపాలి. అయితే క్రొత్త ద్రాక్షారసం, క్రొత్త తైలంతో దేవుడు నింపబోతున్నాడు. పొర్లి పారబోతున్నది. నూతన ఆశీర్వాదములు నీపై పొర్లి పారును. నూతన ఆశీర్వాదములు నీపై పొర్లి పారును. ఈరోజు వాగ్దానం. ఎప్పుడు పొర్లి పారుతాయి? నీలో దేవుడు, దేవుని వాక్యము, నువ్వు దేవునితో అంటగట్టబడి. ఇది మర్చిపోవద్దు. దీనికి నమ్మకంగా ఉండండి, ప్రార్థించండి, ఉపదేశించండి, ఉపదేశం పొందండి. అనేక మంది రక్షణ కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు చేయండి, మీ కుటుంబాల కొరకు చేసుకోండి. వాక్యములు ఎక్కువ ఎదగండి, ప్రార్థన శక్తి పొందండి, దేవునికి దగ్గరగా ఉండండి. ప్రతి ఆదివారం క్రమంలో తప్పక మందిరానికి దేవుని వాక్యం వినుటకు, దేవుని ఆరాధించుకుంటకు, దేవునికి ఇచ్చే విషయంలో మీ దశమభాగం కృతజ్ఞత కానుకలు కొత్త సంవత్సరం దేవునికి ఇవ్వండి. దేవుని ప్రేమించండి, దేవుని ఆరాధించండి, దేవుని హత్తుకోండి. కాబట్టి నూతన ఆశీర్వాదం మీపై పొర్లి పారును. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ. నానావిధ రోగాలతో ఉన్న బిడ్డలకి యేసు పొందిన గాయముల వలన స్వస్థత కలుగునుగాక. వారి పోరాటములు, పాపములు, శాపములు, రోగములు, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ కలహాలు, గొడవలు, పిల్లల విషయంలో, పెద్దల విషయంలో, కుటుంబ విషయంలో శోధన తొలగిపోయి దీవెన పొందాలి. ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా నూతన కృపా దీవెనలు పొర్లి పారునుగాక. అంతేకాక ప్రభా, ఈరోజు ఎంతమంది బిడ్డలు మ్యారేజ్ డేనో వారి దాంపత్యం వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండాలి. ఎంతమంది బర్త్డేస్ వారి దీవెనను పొందాలి. ఎంతమంది కష్టంలో ఉన్నారు, విడుదల. కోర్టు కేసు, అక్రమ కేసులు కొట్టివేయబడి అన్యాయంగా మోసం చేసే వారి చేతుల నుంచి విడిపించండి. రెండవదిగా ప్రభా, ప్రతి సేవకుని, సేవకురాల్ని, సంఘాలని భద్రపరిచి ఆత్మల పంట రావాలి. సంఘాలు క్షేమాభివృద్ధిని పొందాలి. మా యొక్క కల్వరి మినిస్ట్రీ కూడా నూతన కృపా దీవెన, సమృద్ధి, ఆకాశ వాక్యంలు మాకును అందరికీ తెరవబడును గాక. అందరినీ దీవిస్తూ శుభములను పలుకుతూ నూతన క్రియ, నూతన కార్యం, నూతన బలం, నూతన కృపతో నింపి తోడై ఉండమని మరొక్కసారి ప్రభా మా అందరినీ మీ చేతిలో పెడుతూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. ముఖ్యంగా దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానాన్ని ప్రతి ఒక్కరికి పంపండి. ఆకాశ వాకిళ్ళు తెరిచి ఆశీర్వాదపు జల్లులు. ఈ పాట ఎంతమంది వింటున్నారండి? ఇది ఇయర్ అంతటి కొరకు ఎన్ని మార్లు మీరు దినం విని ఆ వాగ్దానం ఎత్తిపట్టి, ఆ గొప్ప వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, మరి ప్రతి శనివారం బెల్లంపల్లిలో సువార్త సభ, ఎక్కడి నుంచి వచ్చిన సాటర్డే పాలు పొంది ఆదివారం అటెండ్ అయ్యి ప్రే చేయించుకొని వెళ్ళండి.
కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్ దగ్గర హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు, ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30. ఈ ఆదివారం ఉదయం 3 ఆరాధనలతో పాటు వాగ్దానాలు కూడా ఉంటాయి. సాయంకాలం ఆరాధనలో మనమందరం ప్రార్థనాపూర్వకంగా వాగ్దానాలతో, ఏదో నామకార్థంగా అక్కడ తీసుకొని ఇక్కడ తీసుకొని కాదు, దేవునితో మీరు ఉండాలి, దేవుని వాక్యం మీలో ఉండాలి. అందుకు వాగ్దానం కంటే ఉపదేశం పొందుటకు ఆదివారం రండి. ఆ ఉపదేశం మీరు పొందుతుండగా దేవుడు వాగ్దానం ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఎవ్రీ సండే మీరు మందిరానికి ప్రామిస్ ల్యాండ్కి వచ్చి ఆత్మీక మేలులు పొందాలి, ఆ ఇహలోక మేలులు కూడా పొందాలి. కాబట్టి ఇది ప్రాముఖ్యమైన ప్రకటన. దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. రెండవదిగా శ్రీకాకుళం 6, 7, 8, 9 మరి అరసమిల్లి జంక్షన్ 80 ఫీట్ రోడ్ శ్రీకాకుళం. అద్భుతమైన ఉజ్జీవ సభలు ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి మీ కుటుంబాలతో శ్రీకాకుళం చుట్టుపక్కల ప్రాంతాల వారు ప్రార్థించండి. మా కొరకు, మీటింగ్స్ కొరకు, అన్నిటి కొరకు పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.